రాఘవరావు గేటుకేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివ దేహంకేసి మార్చి చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుళ్ళుతూ తమ మధ్య తిరిగిన తన విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది మనసు. అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసికూడా తమ బంధువర్గం వాళ్లు ఎవ్వరూ రాకపోవడం ఆయన మనసుని ఇంకా ఎక్కువగా బాధిస్తోంది. లోపలినుంచి తన కొడుకుల మాటలు వినిపించాయి. పోన్లే, అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది. ఏదో అనారోగ్యంతో హాస్పిటల్, డాక్టర్లు అంటూ తిరగక్కర లేకుండా అది పెద్దవాడి గొంతు. అవునన్నయ్యా, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా? బోలెడు డబ్బు ఖర్చు. ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది అంటున్నాడు చిన్నోడు. చీ కన్నతల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటూ అన్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయానికి! బాధగా మూలిగింది మనసు. విశాల మొహంకేసి చూశాడు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ తనను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు. ఏవండీ, మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి. పాపం మరీ పిలిచారు. వెళ్ళకపోతే బాగుండదండీ. వెళ్ళి వద్దాం అంది విశాల. చూడు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే దగ్గర బంధువులం కనుక పిన్నికి బాబాయికి పెళ్ళికొడుకుకి అందరికీ బట్టలు కొనాలి. బోల్డు ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్లకి బోలెడన్ని కొనాల్సి ఉంటుంది. ఒంటిచేతి సంపాదన. నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు తను. అది కాదండి, ఖర్చు అనుకుని మనవాళ్ల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి? విశాలా, నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ల బాగుకోసమే అయి ఉండాలని నా తాపత్రయం. అర్థం చేసుకో. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయి అన్నాడు చిరాకుగా. పాపం విశాల మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకు బండిని నడిపాడు. బ్యాంకులో క్లర్క్గా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక 5 సంవత్సరాలలో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది. పిల్లల చదువులు పెరిగి, వాళ్లు చదివే స్కూల్ మారింది. అలా ఖర్చు పెరిగింది. తన మనస్తత్వం మారలేదు. ఏవండీ, మా బాబాయి చనిపోయాడట. నాన్న ఫోన్ చేశారు. మనం చూట్టానికి వెళ్ళకపోతే బాగుండదు. మా బాబాయి పాపం మన పెళ్ళికి వచ్చి నాన్నకు సాయం కోసం 10 రోజులు ఉన్నాడు. మమ్మల్ని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండీ. ఆఫీసు నుంచి రాగానే కళ్లనీళ్లతో చెప్తున్న విశాలను చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. విశాలా, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి. అది తెలిసి నువ్విలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగిరాడు కదా. ఇప్పుడు అంత దూరం బెంగళూరు వెళ్లాలంటే ఎంత ఖర్చు? 3-4 రోజులు వెళ్తే పిల్లలు చదువులకు ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. పాపం అవకాశం దొరికినప్పుడల్లా తనకి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల. కొన్ని సందర్భాల్లో డబ్బుకన్నా నా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో. ఇప్పుడు మనం ఎవరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందో. చిలక్కి చెప్పినట్టు చెప్పింది. అప్పుడు తనకి ఎక్కలేదు మొద్దుబుర్ర. అప్పుడు తన దృష్టి అంతా తనూ, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల. అంతే, వేరే ఏ ఆలోచన చేయలేదు. కాని ఇప్పుడు తన కళ్ళెదురుగుండా తన విశాల నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన నా అనే ఆ ఒక్క వ్యక్తి కోసం వెతుకుతోంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థం అవుతున్నాయి. కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా. తనకే లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకు ఎక్కడినుంచి వస్తాయి?
వాళ్ళని తను ఏనాడైనా ఎవరితోనైనా కలవనిస్తేనే కదా. గతాన్ని కాదుగాని భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు. గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు. విశాల దశదిన కర్మలు పెద్ద ఆర్భాటం లేకుండానే గడిచిపోయాయి. వచ్చినవాళ్లు చాలా తక్కువమంది. వారిలో కూడా చాలామంది ఆమె తరఫువారు, మమకారం చంపుకోలేక వచ్చినవాళ్లు. మరి కొంతమంది విశాల మంచితనం వల్ల ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చినవాళ్లు. రాఘవ కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి కొడుకులు కోడళ్ళు సంతోషంగా కళ్లముందు తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. ఆమె బతికుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలు చూసింది. తనకు నచ్చినవి విశాలకు నచ్చలేదు. విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాలలో విశాలకు నచ్చిన 2 సంబంధాలు మళ్లీ చూశాడు రాఘవరావు. అవి తనకు అప్పుడు సుతరామూ నచ్చలేదు. వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి. ఇంకొకటి విశాల వాళ్ల తరఫు బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలు ఇద్దరూ బాగా చదువుకున్నవారు, చాలా అందమైన వాళ్లు కూడా. కాని వాళ్ళిద్దరివీ ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ల ఇళ్లల్లో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్లేందుకే తన పిల్లల సంపాదన సరిపోతుందంటూ వాటిని తను తోసిపుచ్చాడు. ఇప్పుడు రాఘవరావు ఆ 2 అమ్మాయిలతోనూ వాళ్ల తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు. కాని ఈలోగా స్నేహం పేరుతో తనూ తన కొడుకులు తరచూ వాళ్లను కలుస్తామని, తద్వారా తన కొడుకులకు ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు వాళ్లు ఒప్పుకున్నారు. అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం, ఈ సంవత్సరం అంతా తన వైపున భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవటం. తమ బంధువులలో 2-3 కుటుంబాలవారు ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని వాళ్లకు సాయం చేస్తే బాగుంటుందని విశాల చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రాఘవరావుకి. ఇప్పుడు నిజానికి తను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. కొడుకులు కూడా అంతే. కనుక ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు. దానివల్ల కొంతైనా బంధువులలో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అని ఆలోచన. అలా ఒక 3 కుటుంబాలలోని 3 పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. అలాగే తన స్నేహితులు బంధువుల ఇళ్లలోని ప్రతి శుభ, అశుభ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవ్వడం మొదలుపెట్టాడు. తను వెళ్లడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగానైనా తీసుకువెళ్లడం చేశాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడటం, విసుక్కోవడం చేశారు. కాని శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం, వాళ్ల ఇళ్లకి వెళ్లి వస్తూ ఉండడం వల్ల అలా మనవాళ్లు బంధువులు అంటూ అందరూ కలిసి ఉండడంలోని ఆనందాన్ని వాళ్లు కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏమి కోల్పోయారో అర్థం అవుతోంది వాళ్లకి. అంతటితో ఆగలేదు రాఘవరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి ఒకరోజు వెళ్లి అక్కడివారితో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్లకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయడం మొదలెట్టాడు. అలా కేవలం తన బంధువులు అయినవాళ్లే కాక ఇంకా పెద్దదైన, విశాలమైన కుటుంబాన్ని పొందాడు. విశాల సంవత్సరీకం అయిన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకుల పెళ్ళిళ్లకు ముహూర్తం పెట్టించాడు. ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర్నుంచి పెళ్లివరకు ప్రతి వేడుక బోలెడుమంది బంధువులు స్నేహితులతో కళకళలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మనవాళ్లు అనే ఆత్మీయులు, బంధువులు స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యం, ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి.
కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోలో నుంచి విశాల తనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించి కళ్లలో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.